వాళ్ళ మదర్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆవిడ బండి సంజయ్ గారి మిస్సెస్ అడిగిన వాళ్ళకి అదగిన వాళ్ళకి వదిన ఇది చేసి పెట్టు అంటే వీలైతే చేసి పెడతారు, లేకపోతే చేసి పెట్టలేరు, ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తారు. వాడు బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పారు. నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. వీళ్ళ పొజిషన్ చాలా వర్స్ట్గా ఉంది ఈరోజు. ఇది మాత్రం ఫ్యాక్ట్. కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పరండి, అమ్మాయికైనా అబ్బాయికైనా నువ్వు ఇలాంటి కాన్వర్జేషన్స్ ఎక్స్టెండ్ చేయి, లేట్ నైట్ చాట్స్ చేయి, గో ఆన్ ఫస్ట్ నైట్ 31st నైట్ అవుట్ సైడ్, డోంట్ కమ్ హోమ్, ఎవరు చెప్పరు. అబ్బాయిల అమ్మ నన్ను కూడా చెప్పరు. దట్ మీన్స్ బండి సంజయ్ గారు కూడా చెప్పరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు గ్లాస్ డోర్స్లో గ్లాస్ వాల్స్లో మన లైఫ్ ఉంటుంది అన్నప్పుడు అస్సలు చెప్పరు. ఇది ఫ్యాక్ట్. నాకు మొత్తం దాంట్లో ఒక్కటే విచిత్రంగా అనిపించింది ఏంటంటే, బీఆర్ఎస్ ఏమో బండి సంజయ్ పైన యుద్ధం చేస్తుంది, బండి సంజయ్ ఏమో క్రిమినల్ లాగా నా కొడుకుని చూపిస్తున్నారు ఈరోజు అని చెప్పి కాంగ్రెస్ పైన యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో స్పీడప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి బండి భగీరథ్ని కనీసం ఈజ్ నాట్ టు బి గిల్టీ అని ప్రూవ్ చేద్దామన్నా అతను దొరకడు. యాంటిసిపేటరీ బెయిల్కి మాత్రం కోర్టుకి వెళ్ళిపోతారు. ఈయనేమో మీకోసమే నేను పనిచేసి నా కొడుక్కి టైం ఇవ్వలేదు అంటారు. బాధితురాలు కుటుంబం వాళ్ళేమో షీజ్ అ మైనర్ అంటారు, లేదు మేజర్ అంటారు. వీటన్నిటికీ తావు ఇవ్వకుండా ఒక మ్యాసివ్ లీడర్ ఏమండి, ఫ్రాంక్లీ బీజేపీ హిందుత్వం కోసం పోరాడుతుంది, ఉనికి కోసం పోరాడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ అ హిందూ, ఐఎమ్ అ స్ట్రాంగ్ హిందూ. అండ్ బీజేపీని పొలిటికల్గా నేను విభేదించచ్చేమో కానీ వాళ్ళ ఐడియాలజికల్ నేను ఎప్పుడు విభేదించట్లా.